అందరికీ నమస్తే. నా పేరు సాయి శశాంక్ గుప్తా. నేను కేశవ మెమోరియల్ లా కాలేజీలో చదువుతున్నాను. ఈ రోజు చూసుకున్నట్టయితే గురుకుల విద్యార్థులు 51 మంది విద్యార్థులు ప్రాణాలను స్వయంగా ప్రభుత్వ నిర్లక్ష్యం ద్వారా చనిపోయారని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. అది చేసి కూడా చాలా రోజులు అవుతున్నది. చర్య తీసుకోకపోతే ప్రభుత్వం పైన ప్రజలకు ఎటువంటి నమ్మకం ఉన్నదో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఇడికి ధర్నాకు దిగినాము. ఎందుకంటే 51 మంది విద్యార్థులకు న్యాయం జరగాలని మేము బయటకు వచ్చి ఏబీవీపీ తరఫు నుంచి ధర్నాకు అయితే దిగినాము. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, 51 మంది విద్యార్థులకు కానీ న్యాయం జరగకపోతే సెక్రటేరియట్ గేట్లు ముట్టడించడానికి కూడా ఈ రోజు ఏబీవీపీ సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా మేము విడవమనే విషయాన్ని నేను ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాను. నేను ఈరోజు ఈ పోరాటం కొత్త కాదు. రేవంత్ రెడ్డి చూసుకున్నట్టయితే పూర్వ ఏబీవీపీ నాయకుడే. ఆయన కూడా తెలుసు ఏబీవీపీ సత్తా అంటే ఎట్లా ఉంటుందో, ఏబీవీపీ జోలికి వస్తే ఎట్లా ఉంటుందో. ప్రజల జోలికి వచ్చినప్పుడు ఏబీవీపీ అసలు ఊరుకోదు. విద్యార్థులకు న్యాయం జరిగేటంత వరకు కూడా ఏబీవీపీ పోరాటం ఇట్లే కొనసాగుతూ ఉంటుందని తెలియజేస్తాం. ఇంకా విద్యాశాఖ రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. అసలు ఎందుకు ఇంకా మంత్రి మండలిని తీసుకోవట్లేదు? ఆ విద్యాశాఖ వస్తే ఏమన్నా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అన్న? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఒక స్కామ్ రేస్ ప్రభుత్వం. విద్యాశాఖ ఈ రోజు ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేతిలో పెట్టుకుని ఆట ఆడుతున్నారు. ఈ రోజు ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేదు. లా అండ్ ఆర్డర్ తప్పుతున్నది. ప్రభుత్వం యొక్క లా అండ్ ఆర్డర్ తప్పుతున్నది. రాష్ట్రంలో న్యాయం అనేది జరుగుతలేదు. విద్యాశాఖ ఈ రోజు ఆయన చేతిలో ఉన్నా గానీ ఇంకోటి చేతులు ఉన్నా గానీ ఈ స్కామ్ రేస్ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు అయితే కొనసాగుతుందో అన్ని రోజులు కూడా రాష్ట్రంలో ఇంకా అతిమించి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండే అన్ని ఫెసిలిటీస్. బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే మొత్తం తోవిడి. అదే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా అదే దాన్ని అడాప్ట్ చేసుకొని అదే పరిపాలనను కొనసాగిస్తున్నారు అని తెలియజేస్తున్నాం. అంటే ఏ ప్రభుత్వం వస్తే మరి అందరికి లాభాలు చేకూర్చే అవకాశం ఉంటుంది మన స్టూడెంట్స్? ఎవరైతే ప్రజలకు నిజంగా న్యాయం చేకూరుస్తారో వాళ్లకు ఓట్లు ఇచ్చి ప్రజలు ముందుకు వస్తే అప్పుడు మనకి ఏదైనా న్యాయం జరుగుతుందని తెలియజేస్తుంది. ఈ రోజు ఏబీవీపీ ధర్నాకు దిగింది. ఎందుకంటే కోటి విద్యార్థులు కోటి కోరికలతో పెట్టుకొని ఏదైతే గురుకులాలకు వచ్చినారో వాళ్ళకి కనీసం తిండి దొరకక ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన రోజు ఇంత దుస్థితి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది పట్టింది. ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో దొంగ రేవంత్ రెడ్డి కనీసం ఒక పేద విద్యార్థికి కూడా కనీసం ఒక మంచి పూట భోజనం పెట్టలేని స్థితికి వచ్చిందన్న మన తెలంగాణ. ఈ తెలంగాణ పోరాటం గురించి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణ త్యాగం చేసి కొట్లాడి మరి తెచ్చుకున్న తెలంగాణ అన్నది. అట్లాంటి తెలంగాణలో ఈ రోజు ఒక తిండి కోసం చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. దీన్ని రేవంత్ రెడ్డి మేము ఏబీవీపీని తీసుకొని ఎట్లా విధంగా అయినా కానీ దీన్ని మేము పరిష్కరించే తీరుతాం. బిడా రేవంత్ రెడ్డి ఒకటే సవాల్ ఇస్తున్నాం ఏబీవీపీ నుంచి, నువ్వు ఇట్లా ఈ పరిష్కారాన్ని చూడకపోతే నువ్వు గద్దెని దింపి నేను ఎక్కడ ఉంచాలో అక్కడ పెట్టమని ఏబీవీపీ నుంచి నీకు సూచరిస్తున్నాము. గుర్తుపెట్టుకో, ఏబీవీపీ ఎక్కడి వరకైనా పోతుంది, ఎక్కడి నుంచో వెళ్తుంది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క రోజుకొచ్చి నువ్వు ఆ హాస్టల్లో అన్నం తిని చూడు, ఎలాంటి బతుకులు వాళ్ళు స్టూడెంట్స్ బతుకున్నారో నీకు అర్థమవుతుంది. నువ్వు మంచిగా ఏసీలలో కూర్చొని నీ భార్య పిల్లలతో మంచిగా ఉంటున్నావు, వాళ్ళు ఇల్లు నొట్లేసి వచ్చి కష్టపడి చదువుకుంటున్నారు. ఒక మంచి విద్యార్థికి చదువు పొందలేని ఈ రాష్ట్రం ఏం రాష్ట్రం అని చెప్పేసి నేను సూటిగా హెచ్చరిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది ఏబీవీపీ కావచ్చు, చాలా మంది గురుకుల స్టూడెంట్స్ కావచ్చు, చాలా మంది అయితే గేట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి, లోపలికి అలో చేయట్లేదని చెప్పేసి చాలా మంది అయితే గేట్లు ఎక్కుతా ఉంటే పోలీసులు వాళ్ళని బయటకి నూకేస్తున్నటువంటి సమస్య, ఒక్కొక్కరిని గన్నాలు పట్టి లాగేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇంత దిచ్చడానికి పాల్పడుతున్నారు అనేది చాలా మందికి అయితే కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. చాలా మంది చూసుకోవచ్చు గేట్ల పైన చాలా మంది ఏబీవీపీ నాయకులు కావచ్చు, స్టూడెంట్స్ కూడా డైరెక్ట్ ఎక్కి లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారని అనుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులు అయితే అందరినీ కనీసం లేడీస్ అని కూడా చూసుకోకుండా చాలా మంది ఇక్కడ గెంటేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులు అత్యుత్సాహంతో మేము న్యాయంగా సమస్యలు అడుగుతుంటే ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మేమేమడిగాం, రేవంత్ రెడ్డి గారు ఇంత నిర్బంధమా, ఇంత నియంతృత్వమా, ఇదే నాని ప్రజాస్వామ్య పాలన, ఇదే నాని ఇందిరమ్మ రాజ్యం? విద్యార్థులు శాంతియుతంగా తరలిస్తుంటే ఇట్లా రజాకార్ రాజ్యం మించిపోయింది, రజాకారులు మించిపోయారు. ఎందుకన్నా రేవంత్ అన్నా నిందుకేనా చూసుకోవచ్చు చాలా మంది అయితే గేట్లు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. చాలా మంది
ఏబీపీ కావచ్చు స్టూడెంట్స్ చాలా మంది వాళ్ళని ప్యాంట్లు గల్లాలు బట్టి గంటి వేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది ఏబీపీ వాళ్ళు అయితే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి గత 10 సంవత్సరాలుగా ఏదైతే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారో అట్లాంటి ఇబ్బందులు మరలా రావద్దని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరుకోరి తెచ్చుకున్న తర్వాత కూడా విద్యార్థులు అదే ఇబ్బందులకు గురవుతున్నారు. ఊర్లలో కూలీనాలు చేసుకునే తల్లిదండ్రులు ప్రైవేటు కళాశాలలో ప్రైవేటు పాఠశాలలో చదివించే స్తోమత లేక గురుకులాలలో వేస్తే ఈడకొచ్చి చూస్తే ఫుడ్ పాయిజన్స్ తో రోజు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళ కనిపిస్తలేదు అని ఈ రోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే చనిపోయినటువంటి విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఏబీపీ చూస్తూ ఊరుకోదు. గవర్నర్ రేవంత్ రెడ్డి జస్టిస్ ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది అయితే గేట్లు బదులు కొట్టుకుని లోపలికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ ఎంత బందోబస్తు పోలీసులు ఉన్నా ఆపలేనటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది లోపలికి అయితే పరిగెడతా ఉన్నారు చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది లాఠీ చార్జ్ అయితే కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లాఠీ చార్జ్ కూడా జరుగుతా ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసులు ఇష్టానురీతిగా వాళ్ళ పైన కొడుతున్నటువంటి పరిస్థితి. కనీసం స్టూడెంట్స్ అని కూడా చూడకుండా వాళ్ళందరినీ లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. చాలా మందిని లేడీస్ అయితే ఇచ్చుకెళ్తూ ఉన్నారు. అబ్బాయిలు పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారని చెప్పి ఏబీపీ వాళ్ళు వాళ్ళపైన మండిపడతా ఉన్నారు. సార్ చూసుకోవచ్చు పోలీసులు కూడా లాగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఎందుకు అసలు లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది అసలు ఏబీపీ వాళ్ళని చెప్పేసి వాళ్ళకైతే ఒక ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది అయితే పోలీసులు గేట్ పెట్టినా కూడా లోపల చాలా మంది ఏబీపీ వాళ్ళు లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంది పోలీసులు అయితే మోహరించారు. ఇక్కడికి లాఠీ చార్జ్ కూడా చేశారు. లాఠీ చార్జ్ ఎందుకు చేశారంటే ఇంకా జర సీరియస్ ఇంకా స్టూడెంట్స్ కావచ్చు ఏబీపీ నాయకులు సీరియస్ గా ఉండి మేము ఇక్కడ నుంచి మమ్మల్ని లాఠీ చార్జ్ ఎందుకు చేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ నుంచి మేము కదిలే ప్రసక్తి లేదు, మాకు న్యాయం కావాలని చెప్పి చాలా చాలా కోపంతో ఉక్రోషంతో ఉన్నటువంటి పరిస్థితి. చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వాళ్ళకు మేలుకుంటారేమో అనుకుంటే వీళ్ళు రక్షణ కల్పించకుండా లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసు వాళ్ళు చాలా మందిని అయితే వాళ్ళు గల్లలు పెట్టి లాక్కెళ్ళి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మాట్లాడదాం. ఇక్కడ చాలా మంది విద్యార్థుల గురించి నువ్వు ఆలోచించే మొదలుపెట్టు. విద్యార్థులను నువ్వు ఎట్లయితే హింసిస్తున్నావు ఆ పాపం నీకు తాగకుండా పోదు, ఆ పాపం నీ కాంగ్రెస్ పార్టీకి ఆగకుండా పోదు. ఎట్లయితే కేసీఆర్ గద్ద దిగిండో నువ్వు అట్లా గద్ద దిగే వరకు అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాడుతూనే ఉంటది. రేవంత్ రెడ్డి ఇంతకింత ఉద్యమాలు చేపడతాం, ఇంతకింత నీ అంతు తేలుస్తాం. గురుకుల విద్యార్థులు 51 మంది చనిపోతే స్పందించని రేవంత్ రెడ్డి నువ్వు ఒక మహిళ చనిపోతే సినిమా థియేటర్ కట్టారు ఏ విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసినావు. విద్యార్థులు 51 మంది మరణాలకు నువ్వే కారణం కాబట్టి ఇల్లు కూడా అదే విధంగా అరెస్ట్ చేయించే వరకు విద్యార్థి పరిషత్ ఉద్యమాన్ని ఆపాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు పోలీసులు గల్ల బట్టి వాళ్ళ గొడిగ పైన చేతేసి బట్టి లోపలికి ఇడ్చుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు అతను అసలు ఘోరంగా అసలు ఒక మనిషిలా ట్రీట్ చేయకుండా అతను ఇష్టం వచ్చినట్టుగా లోపలికి తోసివేసినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసుల నిర్వాహకం కూడా చాలా అలా చెడ్డగా బిహేవ్ చేస్తున్నారు కూడా అనుకోవచ్చు. చాలా మంది లేడీస్ అని చూడకుండా వాళ్ళని మొగలను చూడకుండా కూడా వాళ్ళు చాలా మందిని కొంచెం ఇష్టాను రీతిగా వాళ్ళ మెట్ల పైకి నూకేస్తూ వాళ్ళని లోపలికి గెంటేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మందిని అయితే పోలీసులు వాళ్ళ పైన బాగా కోపంగా చూపిస్తున్నారని కూడా ఎత్తుకోవచ్చు ఈ సందర్భంగా. మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వస్తే మనం బతుకు మాట్లాడే ఉద్దేశంతో తెలంగాణ తెచ్చుకున్నాం. ప్రజల కాలంలో కేసీఆర్ పోతాడు పోయిందని ఆ ప్రభుత్వానికి అత్యరించి విద్యార్థులందరం ఏకమై ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే సంవత్సర కాలంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏమిటో చూపించింది. 6 గ్యారెంటీల పేరుతో గద్దెనెక్కి అర్ధవ్యస్తం చేసి ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లే గురుకులాలలో దాదాపుగా ఈ సంవత్సరం కాలంలో
51 మంది విద్యార్థులు గురుకులాలు వెళ్ళిపోయినా కానీ ఇంతవరకు వాళ్ళకి సంక్షేమ భావన లేదు, వాళ్ళ మౌలిక వసతులు చూసుకునే బాధ్యత కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవడం లేదు. మనం చూసుకున్నట్లయితే మొన్న సంజయ్ థియేటర్ లో ఒక మహిళ చనిపోవడం చాలా దురదృష్టకరం. ఆ మహిళ చనిపోయినందుకు హీరోని ఎట్లయితే అరెస్ట్ చేసినావో ఈ రోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నావు, నువ్వు కూడా 51 మందికి ఫోటోలు పెట్టుకున్నందుకు నువ్వు నిన్ను ఎన్నిసార్లు జైలు పంపించాలి? సంక్షేమ భవన్లో మౌలిక వసతులు లేవు, పురుగులు అన్నందుకు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాచుకో. విద్యార్థులపై నీ నిర్లక్ష్యం మేము చూస్తున్నాం. ఇంతకన్నా ఉధృతగా నీ సెక్రటరియట్ గోడలు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి గల్లబట్టి రోడ్డు మీద గుంజుకొచ్చే భారత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కూడా ఇంతకన్నా మరి ఉధృతంగా పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తే మేము 7వ గ్యారెంటీ అమలు చేస్తాం. నిన్ను గద్దెదించి మరి యొక్క విద్యార్థులకు న్యాయం చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మన సంక్షేమ భవన్ సందర్భం సాక్షిగా తెలియజేస్తున్నాను. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి, ఈ రోజు నీకు విద్యార్థులు ఈ రోజు నిరసన, శాంతియుతంగా నిరసన. 50 మంది విద్యార్థులు చనిపోయినందుకు గురుకుల హాస్టల్ గురించి నాణ్యమైనటువంటి అన్నం పెట్టమని, నాణ్యమైనటువంటి హాస్టల్ వసతులు కల్పించమని ఈ రోజు ధర్నా చేస్తుంటే విచక్షణ రహిత లేకుండా పోలీసులు వ్యవహరించడం మీ తప్పు కాదా? ఇది ఈ రోజు మీరు గద్దె ఎక్కి ముందు అధికారం ప్రతిపక్ష పార్టీలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడారు? నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వసతులు అన్ని కూడా కల్పిస్తామని ఈ రోజు మీరు గద్దెకెక్కినాక ఇటువంటి విచక్షణ రహితంగా లేకుండా విద్యార్థులను కొట్టించడము, పోలీసులతో లాఠీ చార్జ్ చేయడం, ఇది ఎంతవరకు న్యాయమని ఈ రోజు అడుగుతా ఉన్నాము. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూసుకో, రేవంత్ రెడ్డి కాచుకో. రానున్న రోజులన్నీ గద్దె దింపి నీకు శ్రీకారం చుట్టకు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి నీకు గద్దె దింపి రానున్న రోజుల్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాం. ఖబర్దార్. నమస్తే. ఇక్కడ ఏబీవీపీ వాళ్ళ ఆధ్వర్యంలో గురుకుల స్టూడెంట్స్ అందరూ తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన స్కూళ్ళలో వాళ్ళ గురుకుల స్కూళ్ళలో ఫుడ్ పాయిజన్స్ వల్ల 50 మంది దాదాపు 50 మంది వరకు చనిపోయారు. చాలా మంది ఎలుకలు కరుస్తూ పాములు కరుస్తూ చనిపోయిన పరిస్థితి. ఎందుకని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకని విద్యాశాఖ నియమించలేదని చెప్పేసి వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన ఏబీవీ నాయకులు సపోర్ట్ గా వచ్చారు. దీనికి సంబంధించిన సంక్షేమ భవన్ ని ముట్టడించిన ప్రయత్నం చేస్తే వాళ్ళు గేట్లకి పడేది లాఠీలు చార్జ్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా కనీసం అమ్మాయిలను చూడకుండా వాళ్ళని ఇష్టానురీతిగా బస్సులో ఇడ్చుకెళ్లి బొడిగలు పట్టి బస్సులో ఇడ్చుకెళ్తున్న పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డి గారు కనీసం వీళ్ళ గురుకులాల పైన కొంచెం శ్రద్ధ వహించండి. వాళ్ళకి సంబంధించిన ఏవైతే వాళ్ళకి సంబంధించిన ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాళ్ళు కొంచెం నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు ఏబీపీ వాళ్ళకైతే వీళ్ళకి డిమాండ్ చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత సైలెంట్ గా ఉంటుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు మేము ఇందుకైనా ఈ తెలంగాణ తీసుకొచ్చింది మేము ఇందుకైనా అసలు కనీసం పేరెంట్స్ ఈ ప్రజాపాలన విషయంలో ఎందుకంటే స్టూడెంట్స్ విషయంలో ఎందుకంటే అసలు స్పందించడం లేదు. ఇంతమంది ఫుడ్ పాయిజన్ చనిపోతే ఎందుకు అసలు ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి వాళ్ళు చాలా ఆగ్రహంతో చూసుకోవచ్చు. చాలా మంది అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేసి చాలా మంది బొండిగలు పట్టి పైకి తీసుకెళ్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం సంక్షేమ భవన్ లో ఉన్నటువంటి పరిస్థితి.